హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ మెటీరియల్ ఏంటంటే సూపర్ సిల్వర్ అన్నమాట. మీకు తెలిసే ఉంటుంది, ఇవి అన్ని ఇంజిన్ ఆయిల్ క్యాన్స్. సో ఆ కలర్లో ఉండే టిన్స్, దీన్ని సూపర్ సిల్వర్ అంటాం మనం. చూసారు కదా, ఆ కలర్లోనే ఉంటుంది. చూడండి ఒకసారి, చూడండి, ఇదంతా కూడా సూపర్ సిల్వరే. ఇది ఎలాగా అంటే, ఈ కలర్ చూసారు కదా ఎలా ఉందో, ఈ కలర్ని సూపర్ సిల్వర్ అంటాము. సో మీరు ఇలాంటి కలర్లో కొంచెం గట్టిగా ఉండే ఐటెం ఉంటుంది, కొంచెం మెత్తగా ఉండే ఐటెం ఉంటుంది. సో గట్టిగా అంటే ఆల్మోస్ట్ ఇవి గట్టిగా అంటే పెద్ద డ్రమ్సే వస్తాయి, 60 లీటర్స్. అవి కూడా చూపిస్తాను మీకు ఒకసారి. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను, నేను పెద్దవి చిన్నవి ఎందుకు సపరేట్ చేయాలని కూడా. ఈ మెటీరియల్ కొంచెం మెత్తగా ఉంటుంది, అర్థమవుతుందా? పెద్దగా ఉండే డ్రమ్స్ కొద్దిగా గట్టిగా ఉంటాయి కాబట్టి మెటీరియల్ వేరుగా ఉంటుంది. సో నేను చెప్పేది ఏంటంటే, మీరు ఇలాగ ఉన్న సిల్వర్ బొమ్మని, సూపర్ సిల్వర్ని మీరు సపరేట్గా గ్రేడింగ్ చేసి, గ్రైండింగ్ అని చేస్తే మీకు సపరేట్ రేట్ ఉంటుంది. సో ఇందాక చూసారు కదా, అది కొద్దిగా డెలికేట్గా ఉంటుంది మెటీరియల్. సో ఇది కూడా సేమ్ సూపర్ సిల్వరే, కానీ 60 లీటర్ క్యాన్స్ అండి. వీటిని మీరు ఎలాగా అంటే సపరేట్గా, నిన్న చెప్పాను కదా, నేను ఒక వీడియోలో చెప్పాను మీకు సూపర్ ఎల్లో గురించి. ఎల్లో కలర్లో ఉండే మెటీరియల్ మొత్తం ఎల్లో కలర్ కాదు, దానిలో గ్రేడ్ చేసుకొని ఇలాగ క్యాన్స్ని సపరేట్ చేసి, ఇలాంటి పెద్ద క్యాన్స్ అన్ని కూడా మీరు సపరేట్గా కానీ గ్రైండింగ్ కానీ కొడితే మీకు వేరే రేట్లో పోతుంది, కాస్ట్ ఎక్కువ వస్తుంది అన్నమాట. అంటే మీకు కొంతమందికి ఇది తెలియకో లేకుంటే అలాగో మీరు మిక్స్ చేసి కొట్టేసి నాకు వీడియోస్ పెడతా ఉన్నారు. అలా దయచేసి తప్పు చేయొద్దండి. చూడండి ఒకసారి, మెటీరియల్ చూడండి ఎంత గట్టిగా ఉందో. ఇలా ఉండేటని మీరు సపరేట్ చేసుకొని కొట్టుకోవాలా, ఓకేనా? ఇంకా ఫ్రెండ్స్, ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.